నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. యాక్ట్ సిటీ ప్రేక్షకులకు నమస్కారం. యాక్ట్ సిటీ సిటీ స్టార్కి స్వాగతం. వెల్కమ్ టు సిటీ రుచి. వెల్కమ్ టు హలో బాగున్నారా. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్. వెల్కమ్ టు సొగసు సోయగం. వెల్కమ్ బ్యాక్ అవర్ షార్ట్ బ్రేక్ బొల్లేరి డెంటల్ హాస్పిటల్ వారి My autograph sweet memories. వెల్కమ్ టు యాక్ట్ సిటీ న్యూ ఇయర్ న్యూ కపుల్. యాక్ట్ సిటీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. హాయ్ ఎస్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ మా ఎస్ఎన్ ప్రేక్షకుల కోసం. మరి ఆ పండగ ఏంటో, ఆ పల్లెటూరు విశేషాలు ఏంటో చూసేద్దాం. ఏమండి ఆగండి, ఇప్పుడు కాదు, మార్నింగ్ చెప్పారు కదా, ఇప్పుడు లేసి వెళ్ళిపోతారు వెంటనే. రీసెంట్గా మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఉంటుంది. లవ్ మ్యారేజ్. నేను సుమోలు అన్ని వెనక ఫాలోయింగ్, వెనక రౌడీలు, బ్లాస్టింగ్స్ ఏమున్నాయి. అలా ఏం లేదండి. అమ్మాయిలు పెద్దగా తీసుకురారు సినీ ఫిలిం పరిచయం, సినిమా వాళ్ళు. ఎందువల్ల అంటే ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు యూత్ మీరేమనుకున్నారు? ఇప్పుడు యూత్ ఎలాంటి సినిమాలు అయితే ఇష్టపడతారు అనుకుంటున్నారు? భరణి గారు అంటే పలానా క్యారెక్టర్ సూట్ అవుతాడు అనేది కాకుండా దేనికైనా ఉపయోగించి అది దర్శకుల ప్రతిభ, రచయితుల సహకారం. ఈ రోజుల్లో మన తెలుగు హీరోయిన్లకు కూడా పెద్దగా అవకాశాలు లేవు. మనం ఎక్కడి నుంచో బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు తప్పితే. మరి సినిమాల్లో ఇంకేమైనా మీ క్యారెక్టర్ కానీ, నాకు క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్తుంటారు కదా, మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? కళాధర్ పరిపూర్ణానంద స్వామిగా మారడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? లేదంటే బాల్యంలో మీరు ఎలా ఉండేవాళ్ళు? అంటే సరదాగా చిన్నపిల్లలు అందరిలాగా ఆడుకునేవాళ్ళ, లేదంటే చిన్నప్పటి నుంచే మీరు ఇలాంటి ప్రవచనాల మీద బిజీగా ఉండేవాళ్ళ? మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రతి ఎలక్షన్లో కూడా మీరు మిత్రపక్షాలతో ఎవరితోనైనా కలిసి ఎలక్షన్లో పోటీ చేసేదానికి ఏమైనా అవకాశం ఉంటుంది? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు గుర్తుపడతావా? నాతోటి వస్తే చదువుకుని పంపిస్తా, వస్తావా? ప్రజలు ఈ మధ్య సరిగా వినియోగించుకోవట్లేదు. చాలామంది ఇళ్లలో కూర్చుంటున్నారు. దీని గురించి అసలు మీరు ఏమనుకున్నారు? ఓట్ల గురించి ఇలా చూడాలని, గాంధీ గారిని ఇలాంటి పార్కులు ఇలా చూడాలంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. బాగా కష్టపడ్డామండి. ఇంత చలిలో కూడా మాకు బాగా చెమటలు పట్టేసాయి. ఎన్ని తోటకులన్నీ చేసేసాం కదా. 27 సమాధానం అంటే అక్కడికే వస్తున్నాను సార్. 29 ఏళ్ళు అని చెప్పబోయి చెప్పు సకంగా. పద్మ అంటే పద్మే బాగుంది. ఇయర్స్ మీరని చెప్పండి సార్. ఇప్పుడు వరకు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన చేసుకుందామా వద్దా అనిపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన డ్రెస్సులు చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని. ఎస్, మీరు ఎవరైనా ఉంటే ప్రపోజ్. హాయ్, హలో హలో, ముద్దస్తున్నానా? ఓకే, థ్యాంక్ యూ నౌషాద్ గారు. అంటే నేను బస్సులు ఎక్కడండి, మీరు ఆర్టీసీకి లగేజ్ ఏమైనా తెస్తే అనమాట, అది బస్సులో పెట్టడం కానీ అలాంటివి చేస్తాను అనమాట. అవునండి, కూలీ. శ్రీనివాస్ గారు, అంటే మీ కాళ్ళు బాగా చచ్చిపడిపోయినాయి. మా శ్రీనివాస్ గారు ఈ కాళ్ళు చచ్చిపడిపోయినాయి. ఎందువల్ల సార్? ఇది పోలియో డ్రాప్స్ వేయించకపోవడం వలన, లేదంటే భయపడుతూ వచ్చాయి? ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ ప్రసారం ఏసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఎలా ఉంది?